అధికరణము. దీనికి విశేషణ విశేష్య భావ రూపము వ్యతిహారము అదే సంగతి కూడాను కదా. దృష్టాంత సంగతి ఇక్కడ విశేషణ విశేష్య భావ రూపం వ్యతిహారం కనిపిస్తుంది. వ్యతిహారం అంటే డిఫరెన్సియేషన్, తేడా. అందుకని ఇక్కడ దృష్టాంత సంగతి. తరువాత ఐత్రేయ శృతిలో తేడా కనిపిస్తోంది అంటాడు. అది ఈ అధికరణానికి విషయం. సరి సంగతి దృష్టాంత సంగతి, విషయం ఐత్రేయక శృతి. సంశయం ఏమిట్రా అంటే తద్యోహసో అసో యోసో సోహ యో అహం సో అసౌ యో సో సో అహం. వ్యతిహారం. నేను సూర్యుడిని అంతే బాగానే ఉంది, సూర్యుడిని నేను అని వ్యతిహారం చెప్పినప్పుడు, వ్యతిహారం అంటే ఒకవైపు నుంచి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, రెండో వైపు నుంచి వచ్చినప్పుడు యుక్తి సంగతం కాదు. తాడులో పాము ఉంది, తాడు ఉంటేనే పాము కనిపిస్తుంది, కానీ కనిపిస్తున్న పాములో తాడు లేదు. విగ్రహంలో అలా అని కాదు. పరమాత్మ ఏం చెప్పాడు? అందరూ నాలో ఉన్నారు, నేను ఎవరిలోనూ లేనంటాడు. ఇదేటవా అందరూ నీలో ఉంటే నువ్వే అందరిలో ఉండాలి కదా. అంటే వాళ్ళ మనస్సు ద్వారా బహిర్ముఖులు లౌకికులు అయ్యారు కనుక వాళ్ళలో నేను లేను. అది కాకుండా అధిష్టాన రూపంలో అందరూ ఆయనలోనే ఉన్నారు. ఈ ప్రపంచము, ఈ జీవత్వము, ఈ శరీరాలు ఇవన్నీ కల్పించబడింది. కల్పితంలో అధిష్టానం ఉండదు, అధిష్టానంలో కల్పితం ఉంటుంది. దీన్ని వ్యతిహారము ఉంటారు కదా. సరి ఆదిత్య పురుషుడిని ప్రసంగం ఇక్కడ. సంశయం ఏమిటంటే వ్యతిహార రూపమైనటువంటి మనోవృత్తి రెండు ప్రకారాలుగా ఉంటుందా, ఒకటే ప్రకారంగా ఉంటుందా? ఒకే వృత్తి ఇక్కడ ఇందులో యో అహం సో అసో, నేను ఏదైతే అదే అతడు ఆదిత్యుడు. యో అసౌ సోహం, అతడేదైతే అదే నేను అది నేను అన్నప్పుడు పూర్వపక్ష అంటాడు వస్తువు అభిన్నమైన కారణము వలన ఒకే ప్రకారమైనటువంటి మనోవృత్తి. వ్యతిహారం అందుకు చెప్పారా అంటే దృఢత కొరకు అంటాడు. అప్పుడు సిద్ధాంత అంటాడు వస్తువు ఒకటైనప్పటికిన్నో వ్యతిహారము చెప్పినచో ఉపాస్య బుద్ధి ప్రకారంగా ఉండాలి, రెండు ప్రకారంగా ఉండాలి. ఉపాస్య బుద్ధి రెండు రకాలుగా ఉండాలి అంటాడు. ఎందుకని? చతుర్భుజమైనటువంటి మూర్తులు చింతన చేసినప్పుడు భిన్న భిన్న ప్రకారంగా చేస్తాము. అదేవిధంగా భిన్న ప్రకారమే చింతన చేయడానికి దృఢతతో అర్థం సిద్ధమవును. అందుకని ఇక్కడ చింతన భిన్నంగా ఉండాలి. మనోవృత్తి ఒకటి కాదైనా మనోవృత్తులు రెండు. ఎలాగా చూద్దాం. వ్యతిహారే స్వాత్మరవ్యోరేకధా ధీరుత ద్విధ. వ్యతిహారం చెప్పినప్పుడు ఈ ఆత్మ, ఈ సూర్యుడు, ఈ రెండింటినీ గురించినటువంటి
మనోవృత్తి ఒకటా వేరా? భూస్త్వైక్యాన్ ఏకధా ఏకస్య ధార్యాయ వితిహారకీ. వస్తువు ఒకటే అవడం మూలాన ఐక్యము కొరకు దృఢత కొరకు వ్యతిహారం చెప్పారు. ఒకటే వృత్తి అంటాడు పూర్వపక్షి. ఐక్యేపి వ్యతిహారో ముక్త ధీర్ ధీర్ ద్వేధ ఈశస్య జీవత. ఇక్కడ ఐక్యము చెప్పినప్పటికిన్నో వ్యతిహారము చెప్పినారు గనుక ధీ ద్వేధ బుద్ధి రెండు వృత్తుల్లో. ఎలాగా? ఈశస్య జీవత, ఈశ్వరుడే జీవుడు. యుక్త ఉపాస్థే వాచనికి మూర్తివద్ ధార్డ్యం ఆర్థికం. ఈ యుక్తి ఎందుకు చెప్పారు? ఉపాసన కొరకు. వాచనికి అంటే అర్థం ద్వారా, మూర్తివద్ ధార్డ్యం ఆర్థికం. ఏ విధంగా అయితే ఒక మూర్తిలో మనం పరమాత్మను చూస్తున్నామో అలాగా ఇక్కడ ఒకటేసారి చెప్పిన దృఢత, అది దృఢత ఆర్థికం. దృఢత అంతటా అదే వస్తుంది. 50 ఐతిరేకే పఠ్యతే తద్ యో అహం సో అసౌ యో అసౌ సోహం ఇది అస్య అమర్థ ఏ ఏష దేహేంద్రియ సాక్షి జీవాత్మ సయేవ ఆదిత్య మండలవర్తి పరమాత్మ. ఈ దేహ ఇంద్రియములకు అతిరిక్తమై దేహేంద్రియములను మనసును చూసేటువంటి జీవాత్మ ఎవడైతే ఉన్నాడో వాడే ఆదిత్య మండలస్థ పురుషుడు. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పరమాత్మ. యో మండలవర్తి సయేవ అస్మాత్ దేహవర్తి. ఆ మండలంలో, ఆ సూర్యమండలంలో ఏ ఆత్మ అయితే ఉందో అదే ఈ దేహంలో కూడా ఉంది. ఇది తత్ర స్వదేహ రవిమండలయో అన్యోన్య వ్యతిహారే. ఇదే అది, అదే ఇది అని చెప్పినప్పుడు శ్రూయమాణేపి జీవ బ్రహ్మైక లక్షణస్య వస్తున ఏకద్వాదేకదాయో బుద్ధి. జీవుడు బ్రహ్మము ఒకటే అని చెప్పారని ఒకటే బుద్ధి పెట్టుకోవాలి అంటాడు పూర్వపక్షం. నచ వ్యతిహార పాఠమయ్యర్థం. మరి వ్యతిహారం ఎందుకు చెప్పారా? 2 సార్లు చెప్తే మరి అది ఈ చెప్పింది వ్యర్థం కాదా అంటే ఏకస్యాపి వస్తును ధార్యాయ తదుపపత్తే. దృఢత వరకు 2 సార్లు చెప్పచ్చు. ఇది ప్రాప్తే భ్రమ నా ఖల్విదం తత్వాబోధపరకం. నువ్వన్నావే ఏకత్వము అని, ఇది ఉపాసన. ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని ఇక్కడ చెప్పట్లేదు. మరి ఏమిటి? ఏన ఏకత్వ ప్రతిపత్తి ధార్యాపేక్షతే. నువ్వు ఏకత్వం చెప్తున్నావే, అది ఇలా ఇక్కడ కుదరదు. ఎందుకని? ఇక్కడ ఆత్మ పరమాత్మ గురించి చెప్పట్లేదు. కింతరి సగుణోపాస్తి ప్రకరణం. సగుణోపాస్తి ఉపాస్తిశ్చ యథావచనం అనుష్ఠేయ. ఉపాసన ఎలా చెప్పారో అలాగ అనుష్ఠానం చేయాలి. నాలో ఉన్న సాక్షియే ఆ పరమాత్మలో, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మ, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మయే నాలో ఉన్న సాక్షి అని అక్కడ ఉపాసన 2 రకాలుగా చేయమన్నారు కనుక అలాగే చెయ్యాలైనా. ఇది ఆత్మబ్రహ్మల ఏకత్వాన్ని చెప్పట్లేదు, ఇది ఉపాసన. యోస ఆత్మ బ్రహ్మలు ఒకటని చెప్పినప్పుడు మధ్యలో సూర్యుని ఎందుకు తీసుకురావాలి? 2 ఒకటైనప్పుడు మధ్యలో నువ్వు గోడ కట్టేస్తే ఆ వెనకాల నీకు కనిపించదు. ఇది ఏమిటి? అందుకనే ఉపాస్య దేవత, ఉపాసకుడు, ఉపాసన త్రిపుటి వస్తుంది. త్రిపుటి వస్తుంది కనుక ఇక్కడ ఏకత్వ బోధన కాదు.
అని చెప్పిన తర్వాత తథో వ్యతిహారేణ ద్వేధా బుద్ధి కర్తవ్య నను ఏవం సతి జీవస్య బ్రహ్మైక్యం ఉత్కర్షాయ కల్పతే. ఇంకొకటి ఏమిటంటే జీవుడే బ్రహ్మము అన్నాం అనుకో, జీవుల్లో ఉత్కర్ష, ఆ బ్రహ్మమే జీవుడు అంటే అది నికృష్టం. చిన్న దానిలో పెద్ద దృష్టి పెట్టుకోవాలి కానీ పెద్ద దానిలో చిన్న దృష్టి పెట్టుకోకూడదు. సేవకుడిని నువ్వేరా, నువ్వు ఇంటి సేవ చేస్తున్నావు, రేపు మాపు నువ్వు రాజు అయిపోతావంటే వాడు మన పని త్వరగా చేసేస్తాడు. ఆ రాజుని బట్టి నువ్వు సేవకుడిలాగా పని చేయట్లేదు అంటే పొందదుగా చేయడు. బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ని నువ్వు గుమాస్తాలాగా కూడా పని చేయట్లేదు, నీకన్నా వాడే మెరుగుంటే చేసే పని కూడా వాడు ఆపేస్తాడు. అదే క్యాషియర్ దగ్గరికి వెళ్ళి ఏదేంటి నువ్వు ఇంత బాగా పనిచేస్తున్నావు, రేపు మాపు నేను మేనేజర్ చేసేస్తారా ఇంకేముంది అని కొంచెం పోటీ అవనుకో, వాడు వెంటనే పని చేసేస్తాడు. అందుకని జీవస్య బ్రహ్మైక్యం ఉత్కర్షాయ కల్పతే బ్రహ్మణస్తు జీవైక్యం అపకర్షాయ స్యాత్. బ్రహ్మని నువ్వు జీవుడంటే అది అపకర్షం, ఉత్కర్షం కాదు, దానికి అపకర్షం అవుతుంది. నాయం దోష యథా దేహాదిరహితస్యాపి ఉపాసక విత్తస్థైర్య చిత్తస్థైర్యాయ. ఇలా చెప్తే ఇది కూడా దోషం కాదు. ఆ ఉపాసకుల చిత్తస్థిరత కొరకు అని చతుర్భుజ అష్టభుజాది మూర్తి ఉపదేశేపి నా అపకర్షస్తథా వచన బలాత్ ఈశస్య జీవత్వోపాసనేన తవ కాహాని. ఆ పరమాత్మ చతుర్భుజుడు అష్టభుజుడు అని చెప్పినప్పుడు ఏ విధంగా తేడా లేదో అందుకని ఈశస్య జీవత్వోపాసన, ఆ ఈశ్వరుణ్ణి నువ్వు జీవుడు అనుకుని ఉపాసన చెయ్యి, నీకే వచ్చిందంటాడు వాడు పూర్వపక్షి. అలా చేస్తే నీకే వచ్చింది అంటాడు. यदि उपासनाय व्यतिहारे अनुष्ठीयमाने अर्थात जीव भ्रमणो रेकत्व प्रतिपत्ति दृढ़ा भवेत् तर्हि चरितार्थ संपाद्यामहे. यदि उपासनाय उपासన కొరకు ఈ వ్యతిహారము అనుష్ఠానం చెయ్యాలి అని చెప్పినట్లయితే జీవభ్రమల ఏకత్వాన్ని దృఢీకరించడానికి చెప్తున్నాము అంటే అప్పుడు అది చరితార్థం అవుతుంది. కానీ వ్యతిహారేణ ద్విధా బుద్ధి కర్తవ్య. నాలో ఉన్నది ఆ సూర్యుల్లో ఉన్నట్టు పరమాత్మ అని చింతన చేయాలి, ఆ సూర్యుల్లో ఉన్న పరమాత్మ నాలోనూ ఉన్నాడు అని రెండు వృత్తులతో. ఇది ఉపాసన నాయన, తత్వోపదేశం కాదు. జీవభ్రమల ఐక్యాన్ని ఇక్కడ చెప్పట్లేదు. అందుకని వ్యతిహారో విశంసంతి హి తర్వాత్ 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 వ్యతిహారో విశంసంతి హి తర్వాత్. ఈ వ్యతిహారాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే మనర్థకం స్యాత్ ఏకేన కృతార్థత్వాత్. ఇది ఈ వ్యతిహారం ఇదం విశేషేణ ఉభయత ఆమ్నానం అనర్థకం స్యాత్ ఏకేనే కృతార్థత్వాత్. ఇప్పుడు విశంసంతి ఇతరవత్, ఈ వ్యతిహారము వాడు చెప్పాడు తత్వమసి వాక్యంలాగా ఇతరవత్.
ఇది విషయం చెప్తారు. ఇప్పుడు ఒకటి చెప్తే సరిపోయింది కదా, 2 సార్లు ఎందుకు చెప్తున్నారు? 2 సార్లు చెప్తున్నారు అంటే ఇది ఉపాసన కనుక 2 విధాలుగా చేయాలి. లేకపోతే 2 సార్లు చెప్పింది అనర్థకం అవుతుంది, వ్యర్థమవుతుంది. అక్కడ మరి 9 సార్లు చెప్పారు, మరి వ్యర్థమైందా? దీని తర్వాత ఏమిటి, దీని తర్వాత ఏమిటి, వాడు ప్రశ్న అడుగుతూ పోయాడు. ఆ ప్రశ్నకి జవాబుగా ఆయన 9 సార్లు చెప్పి 9 దృష్టాంతాలు చెప్పారు కదా. అదేవిధంగా ఇక్కడ 2 సార్లు చెప్పారు అంటే 2 వృత్తులతో ఉపాసన చేయాలి. ఇప్పుడు సత్యాధ్యధికరణము 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 సత్య